తెలుసుకుందాం. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం. అంటే కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం. అంటే మనం కోటిసార్లు ధ్యానం చేస్తే కానీ ఆ విశ్వంతో ఏకం అవలేం. మరి అలాంటి ధ్యాన సాధన మనకి ఈ జన్మలో అర్థమయ్యి వివరణ తెలిసి ధ్యానం ఎలా చేయాలో ఎందుకు చేయాలో మనకు అర్థమైనప్పుడు ధ్యానాన్ని అస్సలు వదలకూడదు. అంటే భౌతిక ప్రపంచంలో ఎల్కేజీ నుంచి పీజీ దాకా అని ఎలా అయితే చదువుని కొనసాగిస్తామో ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ప్రతి వ్యక్తి పూజ నుంచి మొదలైన ఆధ్యాత్మిక సాధన ధ్యానంతో అంతమవ్వాలి. ఆ పరమాత్మ స్థితికి చేరాలి అంటే మనం అందరం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. అదే పత్రిజీ వివరించే కాన్సెప్ట్. శరీర స్థాయి, మనసు స్థాయి, బుద్ధి స్థాయి, ఆత్మస్థాయి, పరమాత్మ స్థాయి. ఆ స్థాయికి మనం అందరం చేరుతాం.